కల్చర్ ఛానల్. డైలీ కల్చర్. యా సార్, ఇప్పుడు ఒక యాక్టర్గా మీరు మొన్న కోర్ట్ అయితే చాలా సక్సెస్ వచ్చింది. సో ట్రెమెండస్ సక్సెస్ అది. చిరంజీవి గారు కలిసి మీ గురించి చెప్పారు, మీరు కామెడీ ఎక్స్పెక్ట్ చేశాను కానీ లేకపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది అన్నారు. సో కాంప్లిమెంట్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాంప్లిమెంట్ని ఎలా ఫీల్ అవుతున్నానంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇలా ఉంటుందని చూపించాలని అనిపించింది. యాక్చువల్లీ ఆ కాంప్లిమెంట్ అన్నయ్య ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావయ్యా అని అడిగారు. సార్ ఇలా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా చేస్తున్నాను సార్ అంటే ఆయన చాలా హ్యాపీగా ఓ అవునా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, తర్వాత వెరీ గుడ్ అయ్యా, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, కృష్ణప్రసాద్ గారిని అడిగాను అన్నట్టు చెప్పు అన్నట్టు అని అన్నాడు. సో అది బాగా అనిపించింది. అండ్ వారు తెలియకుండానే అంటే నాలా ఎంతోమంది నటులకి ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ సో హ్యాపీ వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లాంటి వర్స్టైల్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఒక విధంగా ఆయన ఇన్స్పిరేషన్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఆయన కలవడం. అలాగే ఈ సినిమా మళ్ళీ వారి దగ్గర తీసుకెళ్లాలని వెయిటింగ్. జనరల్గా లాట్ ఆఫ్ కామిక్ యాక్టర్స్ అనేవాళ్ళు కామెడీ నుంచి షార్ప్గా మనం వెంటనే డ్రామాలోకి వెళ్ళాలని ట్రై చేస్తారు. సో మీరు చాలా ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్ చేస్తారు, మల్లేశ్వరం కావచ్చు, అట్లాగే బలగం కావచ్చు, అట్లా 35 కావచ్చు అట్లా. సో డ్రామా చేసిన తర్వాత మళ్ళీ కామిక్ రావాలంటే కొంచెం తడబాటు అవుతుంది, స్ట్రగుల్ ఉంటుంది. సో మీరు సీరియస్గా కోట్ చేసిన తర్వాత వెంటనే ఈ సారంగ్ పాణికి రావడానికి రీజన్ ఏంటి? ఒకటి ఏంటంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ స్ట్రాటజీ, నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని అట్లా కాకుండా నేను మంచి కథలు చెప్పాలని అనుకుంటాను. ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ క్రియేటర్, స్టోరీ టెల్లర్. అండ్ ప్రతి ఒక్కరూ ఇలాంటి కథలు మోర్ ఇంపార్టెంట్లీగా ఒక ఆడియన్స్గా నేను ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటా. థియేటర్కి వెళ్ళి లేకపోతే ఇంట్లో నేను ఖాళీగా కూర్చున్నా కూడా మనం అందరం మంచి సినిమాలు చూడాలని అనుకుంటాం. సో అలాంటి కేటగిరీకి చెందిన మంచి సినిమాల్లో మంచి కథల్లో ఇదొకటి నేను నమ్ముతున్నాను. అండ్ ఇది కోర్టు తర్వాత వచ్చింది అంటే ఒక ఏమైందంటే ఒక సినారియోలో అంటే ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్లో ఒకవేళ ఇది కోర్టు కన్నా ముందు వచ్చి ఉంటే కోర్ట్ అనే సినిమా ఒక డిఫరెంట్ అప్రోచ్గా ఉండేది నాకు. బట్ లక్కీలీ ఆర్ అన్లక్కీలీ ఆర్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ సందర్భానికి తగ్గట్టు ఇది రైట్ టైం ఇది రావడానికి. ఎందుకు అంటే అందరూ డిగ్రీ నుంచి ఎల్కేజీ దాకా అందరు ఎగ్జామ్స్ అయిపోతాయి, అందరూ ఇంట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారు, హాలిడేస్లో ఉంటారు. హాలిడేస్లో ఇలాంటి సినిమా రావడం, ఇలాంటి సినిమాలు చూడడం ఐ థింక్ అదొక ఫ్యామిలీ యాక్టివిటీగా అవుతుందని అందరూ అనుకోవడం, ఎస్పెషలీ కృష్ణప్రసాద్ గారు అనుకోవడం. సో అన్నీ కుదిరాయి బాస్ ఈ సిచ్యువేషన్కి. April 18th ఇవన్నీ కుదిరాయి. అండ్ డెఫినెట్లీ నాకొక్కడికే కాదు మా టీం అందరికీ కోర్ట్ సినిమా సక్సెస్ ఒక గొప్ప బూస్ట్ని ఇచ్చింది. ఏంటంటే నేను ఈ సినిమాలో ఉన్నందుకు కాదు, కానీ ఒక చిన్న బడ్జెట్ సినిమాలకి బాగుండి మంచి కంటెంట్ ఉంటే జనాలు థియేటర్కి వెళ్తారు. అండ్ ఇవాళ రిపీటెడ్ ఆడియన్స్ వెళ్తున్నారు. అండ్ నేను అదే అంటున్నా, వెన్ యాజ్ అ టీమ్ మేమందరం పెద్ద స్టార్స్ కాకపోవచ్చు, బట్ వీఆర్ గ్రూప్ ఆఫ్ కమిటెడ్ పీపుల్ హూ ఆర్ వాంటింగ్ టు టెల్ గ్రేట్ స్టోరీస్. అది అండ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు లాంటి ఒక గొప్ప దర్శకుడు ద్వారా మేమందరం మేము ముందుకు వస్తాం ఆ రోజు. సో యూ విల్ ఆల్సో సీ అ గ్రేట్ స్టోరీ. ఇందాక సార్ అన్నట్టు దీంట్లో బోనస్ ఏంటంటే ఒక గొప్ప స్టోరీ ఉంది మీకు. ఎందుకంటే ఎట్లుండిందంటే ఈ సినిమా చూడడానికి అంటే కామెడీ సినిమా చూడాలంటే మీరు క్యాజువల్గా వచ్చి అంటే దాంట్లో నేను ఎందుకంటే ఓం భీమ్ బుష్ చేస్తున్నప్పుడు దీంట్లో లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్ అని చెప్పాను. దీంట్లో లాజిక్ ఉంది, మ్యాజిక్ కూడా ఉంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇట్ అండ్ విల్ ఆల్ గివ్ యూ దట్ టికెట్ వాల్యూ. మీకు ఆ పైసలు పెట్టినందుకు హ్యాపీగా చూసి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి హ్యాపీగా నవ్వుకుంటారు. దట్ ఈస్ అవర్ ప్రామిస్ యాజ్ అ టీమ్స్ ప్రామిస్. ఇంద్రగంటి గారు సార్, మీరు చాలా స్పెసిఫిక్ జానర్స్ ట్రై చేశారు, అట్లా కామెడీ కూడా చాలా స్పెసిఫిక్గా ఉంటుంది మీ మూవీస్లో. సో